ఇప్పటి వరకు ఎంత చక్కగా పాటలతో దేవుణ్ణి ఆరాధించారు. ఇప్పుడు మనము ప్రార్థన చేసుకుందాం. కొంతమంది కొరకు కూడా మనం ప్రార్థన చేద్దాం. దేవుడు మనకి ఇచ్చినటువంటి మంచి అవకాశము కాబట్టి ఈ అవకాశాన్ని మనం ఉపయోగించుకుందాము. ప్రతి ఒక్క దాని నిమిత్తము మనము ప్రార్థన చేసే వ్యక్తులుగా అయితే ఉందాము. మోకరించుదామా? అందరూ కూడా నాతో పాటు కలిసి మోకరించండి. మోకరించి మనము ప్రభువును అడుగుదాము. ప్రభువును అడిగి దేవుణ్ణి స్తుతించుదాము. ఈరోజు దేవుడు ఎవరికి ఇవ్వలేనటువంటి అవకాశాన్ని మనకిచ్చాడు. ఇవ్వలేనటువంటి సమయాన్ని మనకిచ్చాడు. ఇచ్చినటువంటి గొప్ప దేవుని బట్టి స్తోత్రములు తెలియపరుస్తూ ప్రార్థన చేసే వ్యక్తులుగా మనం ముందుకు సాగుదాం. పరిశుద్ధుడు, జీవం కలిగినటువంటి దేవ, పరలోకంలోనూ భూలోకంలోనూ కొనియాడబడుతున్నటువంటి గొప్ప దేవ, మీ నామాలను బట్టి ఎల్లప్పుడూ మీకు కృతజ్ఞతలు మేము తెలియపరుస్తున్నాం. అల్పులము, అభాగ్యులమైనటువంటి మేము చిన్న మందగా చేరి నజరేయుడగు యేసు నామము ద్వారా పాటలతో ఆరాధించాము. ఇప్పుడు కొన్ని విషయాల కొరకు మేము ప్రార్థిస్తుండగా ప్రార్థనకు జవాబును మీరు అనుగ్రహించమని కూడా మేము ప్రార్థిస్తున్నాం నాయన. అదే ప్రకారంగా తండ్రి, అక్కడ తల వంచినటువంటి ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకోండి. మేము చేస్తున్నటువంటి ప్రార్థనలు అవి కేవలము నీకు మహిమకారంగా ఉండడానికి సహాయం చేయండి. మేము చేసిన ప్రతి ప్రార్థనకు మీరు జవాబు ఇస్తారు నాయన. జవాబు ఇస్తారనే నమ్మకంతోనే తండ్రి ఈ సమయంలో మీకు ప్రార్థన చేస్తున్నామయ్యా. మొదటిగా ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నటువంటి సహోదరులను, సహోదరిని జ్ఞాపకం చేసుకుంటున్నాము. ఎందరైతే తమ చదువులను ముగించుకొని ఉద్యోగం కొరకు ప్రభువా ఎదురు చూస్తున్నారో అలాంటి వ్యక్తులను ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుంటున్నాం నాయనా. వాళ్ళ యొక్క కష్టానికి తగిన ప్రతిఫలంగా ప్రభువా, వాళ్ళు చదువుకున్నటువంటి చదువుకు ప్రతిఫలంగా తండ్రి వాళ్ళకు రావాల్సినటువంటి ఉద్యోగాన్ని అనుగ్రహించమని మేము ప్రార్థిస్తున్నాం నాయన. ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి. ఏ ఒక్కరిని మీరు చేయబిడవకండి. ప్రతి ఒక్కరు ఒక బాధ్యత కలిగి ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం నాయన. అదే విధంగా తండ్రి మరొకసారి కూడా మీకు ప్రార్థన చేసి గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారిని కూడా ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుంటున్నాము. ఎందరైతే ప్రభువా నీ సన్నిధిలో మాకింకా పెళ్లి అయినప్పటికీ కూడా పిల్లలు కలగలేదని నీ సన్నిధిలో నిన్ను నాకొక గర్భఫలాన్ని ప్రసాదించమని ప్రార్థిస్తున్నారు, అలాంటి వాళ్ళ అందరినీ కూడా ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుంటున్నాము. అయ్యా, మీ గాయం గల హస్తలతో ప్రతి గర్భాన్ని మీరు తాకండి. ఉన్నటువంటి లోపాలను తొలగించమని కూడా ప్రార్థిస్తున్నాం. మీ యొక్క కృప కనికరము ఆ దంపతుల మీద పడులాగిన సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఎందరైతే ప్రభువా మర్యాద లేకుండా, విలువ లేకుండా తమకంటూ ప్రభువా మంచి రోజులు వస్తాయా, మేము చూడగలమా అనుకుంటూ ఎదురు చూస్తున్నటువంటి ప్రతి ఒక్క దంపతులు కూడా ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎన్నో హాస్పిటల్ తిరిగినప్పటికీ, ఎంతో వైద్యులను దర్శించినప్పటికీ, ఎన్నో మందులను వాళ్ళు వాడినప్పటికీ కూడా అయ్యా ఇంకా మాకు పిల్లలు కాలేదు, మా జీవితం ఇంతేనా, మా జీవితంలో మేము పిల్లల్ని చూడలేమా, ఎత్తుకోలేమా అని బాధపడుతున్నటువంటి అనేక మందిని మీరు దర్శించమని కూడా మేము ప్రార్థిస్తున్నాం. నీ వాక్యంలో మీరు సెలవిచ్చారు, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము. అవును ప్రభువా, ఆ బహుమానము ప్రతి ఒక్కరూ పొందుకోలాగా మీరు సహాయం చేయండి. అయ్యా, ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి. అలా దర్శించి ప్రభువా మంచి సాక్ష్యము కలిగినటువంటి కుటుంబంగా వాళ్ళు మలచమని కూడా మేము ప్రార్థిస్తున్నాం. ఈరోజు మా సంఘంలో కూడా ప్రభువా అలాంటి వ్యక్తులు ఉన్నట్లయితే ఈరోజు ఇద్దరిగా వచ్చినటువంటి వ్యక్తులు రాబోయే రోజుల్లో ముగ్గురుగా రావడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఈరోజు ముగ్గురుగా వచ్చినటువంటి వ్యక్తులు రేపు నలుగురుగా రావడానికి సహాయం చేయమని కూడా మేము ప్రార్థిస్తున్నాం నాయన. అలా పిల్లల కొరకు మాత్రంగా ప్రార్థన చేసే వాళ్ళ అందరినీ కూడా మీ పాదాల చెంత సమర్పిస్తున్నాం. మీరు దర్శించమని, మీరు ప్రభువా వాళ్ళ విషయంలో జోక్యము చేసుకోమని, వాళ్ళ యొక్క అవమానాన్ని, వాళ్ళ యొక్క నిందను, వాళ్ళ యొక్క కన్నీటిని తొలగించమని ప్రార్థిస్తున్నాం నాయన.
అవును ప్రభువా, అలాంటి దంపతులు మీరు దర్శించమని కూడా ప్రార్థిస్తున్నాం నాయన. విశేషంగా తండ్రి, మరొకసారి ప్రభువా మళ్ళా జ్ఞాపకం చేసుకుంటున్నాం నాయన. ప్రభువా, ఎందరైతే ప్రభువా మరి పంట పొలాలు బట్టి ప్రభువా పత్తి, మిరప, బుడ్డలు, శేంగలు వేసి ఉన్నారు నాయన. ఇంకా అనేకమైనటువంటి వ్యవసాయము చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాము. వాళ్ళ పంటల్లో ఏ దాంట్లో కూడా నష్టం జరగకుండా ప్రతి పంటలోనూ ప్రభువా సమృద్ధిని, లాభాన్ని చూసే విధంగా సహాయం చేయండి. అయ్యా, మీకు అసాధ్యమైనది ఏది లేదు కాబట్టి సమస్తం సాధ్యమన్నావు కాబట్టి ఈరోజు మందిరంలో ఉన్నటువంటి వాళ్ళు, నీ సన్నిధిలో కనిపిస్తున్నటువంటి వాళ్ళు ఏ ఒక్కరు కూడా ప్రభువా వాళ్ళు అడిగేవారిగా ఉండకూడదు, కానీ ఇచ్చేవారిగా ఉండులాగా మార్చమని కూడా మేము ప్రార్థిస్తున్నాం నాయన. ప్రభువా, మరొకసారి వాళ్ళు వేసినటువంటి పంటలు సమృద్ధిగా రావడానికి సహాయం చేయండి. ఆ పంటను బట్టి లాభం రావడానికి కృప చూపించమని కూడా ప్రార్థిస్తున్నాం నాయన. అలా మా ప్రార్థనలకు మీరు జవాబిస్తారనే మేము నమ్ముచున్నాము నాయన. అదే విశేషంగా తండ్రి, మరి అనేక మంది యవ్వనస్తుల కొరకు కూడా ఈ సమయంలో ప్రార్థిస్తున్నాము నాయన. యవ్వనస్తులు తమ యొక్క ఇచ్ఛలను బట్టి, ఆశలను బట్టి, కోరికలను బట్టి లోకం వైపు తిరిగి ఉన్నారు నాయన. అలాంటి వారిని ప్రభువా మీ వైపు త్రిప్పుకోమని మేము ప్రార్థిస్తున్నాం నాయన. అలాంటి వారికి కావలసినటువంటి జ్ఞానాన్ని ప్రసాదించమని కూడా ప్రార్థిస్తున్నాం నాయన. అలాంటి వారి పట్ల కార్యాన్ని జరిగించమని కూడా ప్రార్థిస్తున్నాం నాయన. అవును ప్రభువా, వాళ్ళ యవ్వన కాలంలో ఉంటున్నటువంటి ఈ సమయంలో తండ్రి, వాళ్ళు వేస్తున్నటువంటి ప్రతి ఒక్క అడుగు కూడా అది మీకు మహిమార్థమై వేయిలాగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం నాయన. వాళ్ళ యవ్వన దిశలను, వాళ్ళ యవ్వన యొక్క ఆశలను, వాళ్ళ కోరికలను ప్రభువా మీరు తండ్రి హృదయాన్ని ఎరిగినటువంటి దేవుడు మీరై ఉన్నారు. ఈరోజు అనేక మంది యవ్వనస్తులు ప్రభువా సినిమాలకు బానిసలైపోయారు. అనేక యవ్వనస్తులు తాగుడుకు బానిస అయిపోయారు. అనేక యవ్వనస్తులు ప్రేమ అనే ముసుగులో ప్రభువా తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. అలాంటి వాళ్ళను కూడా మీరు దర్శించండి. అలాంటి వారిపైన కృపను అనుగ్రహించమని కూడా మేము ప్రార్థిస్తున్నాం నాయన. యవ్వన కాలంలో మిమ్మల్ని ఆరాధించే బిడ్డలుగా, నీ కాడిని మోయే బిడ్డలుగా ప్రతి ఒక్కరిని మలుచుకోమని కూడా మేము ప్రార్థిస్తున్నాం నాయన. వాళ్ళు కలిగి ఉన్నటువంటి ఆలోచనలు, అలవాట్లు అన్నిటిని కూడా నజరేయుడైన యేసు నామంలో తీసివేయమని కూడా మేము ప్రార్థిస్తున్నాం. అయ్యా, మీరు కార్యాన్ని జరిగించమని కూడా మేము ప్రార్థిస్తున్నాం నాయన. అదే విధంగా వివాహం కొరకు ఎదురు చూస్తున్నటువంటి సహోదరుడును కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం నాయన. ఎన్నో సంవత్సరాలు గడిచిపోతున్నప్పటికీ కూడా అయ్యో నాకు ఒక మంచి సంబంధాన్ని ఇచ్చింటే బాగుండు అనే ఆశతో ఎదురు చూస్తున్నటువంటి ప్రతి ఒక్క ఆశను కూడా మీరు నెరవేర్చమని కూడా మేము ప్రార్థిస్తున్నాం నాయన. ఈరోజు ప్రభువా అనేక మంది తండ్రి వివాహాలు కాక మరియు ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళను కూడా జ్ఞాపకం చేసుకోండి నాయన. అవును ప్రభువా, అలాంటి వాళ్ళకు చక్కని వరుడును, చక్కని వధువును ప్రభువా మీరు సహాయం చేసి జతపరచమని కూడా మేము ప్రార్థిస్తున్నాం నాయన. అవును తండ్రి, ప్రభువా నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని సెలవిచ్చారు కాబట్టి ఒక జతగా మీరు జతపరిచి ఒక కుటుంబంగా వాళ్ళను నిలబెట్టండి. రాబోయే రోజుల్లో ఆశీర్వదకరంగా మారడానికి సహాయం చేయమని కూడా మేము ప్రార్థిస్తున్నాం నాయన. అదే విధంగా తండ్రి, చిన్న పిల్లల కొరకు కూడా మేము ప్రార్థిస్తున్నాం నాయన. చిన్న వయస్సులోనే ప్రభువా నీ యందు భయము, భక్తి కలిగి తల్లిదండ్రులకు లోబడి ప్రభువా ఈ లోకంలో తమ యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని కట్టుకోవడానికి సహాయం చేయమని కూడా ప్రార్థిస్తున్నాం నాయన. మరొకసారి నాయన మరలా జ్ఞాపకం చేసుకుంటున్నామయ్యా, ఈ రోజుల్లో ఉన్నటువంటి అనేకమైనటువంటి రోగాల గుండా వెళ్తున్నటువంటి వారిని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎందరైతే హాస్పిటల్లో ఉన్నారో ప్రభువా అనేకమైనటువంటి రోగాలతో, వ్యాధితో బాధపడుతూ ఉంటారు నాయన. అలాంటి వారిని అందరిని కూడా మీరు ముట్టండి. అందరిని కూడా మీరు దర్శించమని కూడా మేము ప్రార్థిస్తున్నాం నాయన. అయ్యా, మీరు మీ వాక్యంలో సెలవిచ్చారు, మీరు ఇతరుల కొరకు ప్రార్థించినప్పుడు మీ ప్రార్థనలకు నేను జవాబిస్తాను అన్నారు. కాబట్టి ఈ సమయంలో హాస్పిటల్లో ఉన్నటువంటి వాళ్ళను జ్ఞాపకం చేసుకోండి. అనారోగ్యంలో ఉన్నటువంటి వాళ్ళను జ్ఞాపకం చేసుకోండి. ఏ యొక్క వ్యాధితో బాధపడుతున్నారో, ఏ అనారోగ్యంతో బాధపడుతున్నారో, ఎవరికి చెప్పుకోలేనటువంటి వ్యాధితో బాధపడుతున్నారో అలాంటి వారిని దర్శించండి. ప్రతి ఒక్క వ్యాధి నుంచి, రోగం నుంచి ప్రభువా మీరు విడిపించమని కూడా మేము ప్రార్థిస్తున్నామయ్యా. అవును తండ్రి, నువ్వు పొందినటువంటి దెబ్బల చేత మాకు స్వస్థత కలుగుతుంది అని నీ వాక్యంలో మేము చూస్తాము. దాని ప్రకారంగా తండ్రి ప్రతి ఒక్కరికి కూడా స్వస్థత కలుగునట్లుగా మీరు సహాయం చేయమని కూడా మేము ప్రార్థిస్తున్నాం నాయన. మరొకసారి నాయన మా
సంఘం కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభువా. అనేక మందిని లేవనెత్తండి, అనేక మందిని ప్రభువా నీ కొరకు వాడబడే బిడ్డలుగా మీరు సమకూర్చమని కూడా మేము ప్రార్థిస్తున్నాం నాయన. ఈ సంఘాన్ని ప్రభువా అరుదంతలుగా నూరంతలుగా ఫలింపచేసి ప్రభువా రాబోయే రోజుల్లో ఈ పట్టణానికి ఆశీర్వాదకరంగా మార్చమని కూడా మేము ప్రార్థిస్తున్నాం నాయన. ప్రభువా ఆశీర్వాదకర సంఘముగా మీరు మార్చండి నాయన. అసాధ్యమైనటువంటి కార్యాలను సాధ్యము చేస్తానన్నారు కదా ప్రభువా. ఇది నాకు అసాధ్యంగా కనిపిస్తుంది, మీరు సాధ్యం చేసి ప్రభువా చూపించవలసింది కూడా కోరుకుంటున్నాం నాయన. అదే విధంగా తండ్రి మరొకసారి ప్రభువా వృద్ధాపంలో ఉన్నటువంటి వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి, అనాథలుగా ఉన్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకోండి, ఆహారం లేకుండా అల్లాడిపోతున్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఈరోజు ప్రభువా మా యొక్క దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. మంచిగా న్యాయం జరిగించే విధంగా సహాయం చేయండి. వాళ్ళకు కూడా ఆరోగ్యాన్ని, బలాన్ని, జ్ఞానాన్ని ప్రసాదించండి నాయన. అదేవిధంగా ప్రభువా దేశము, రాష్ట్రము అంతా కూడా బాగుండాలి ప్రభువా. అందరూ సమాధానంగా ఉండే విధంగా సహాయం చేయమని కూడా ప్రార్థిస్తున్నాం నాయన. మా యొక్క భారతదేశాన్ని మీరు ముట్టండి, భారతదేశంలో ఉన్నటువంటి చెడును తొలగించమని కూడా మేము ప్రార్థిస్తున్నాం నాయన. అదేవిధంగా ప్రభువా మరియు ప్రతి ఒక్క వ్యక్తిలో కూడా మంచిని నింపమని కూడా మేము ప్రార్థిస్తున్నాం నాయన. అవును ప్రభువా, ఇంకా అనేక ప్రార్థనలు ఉన్నప్పటికీ కూడా ఈ కొన్ని విజ్ఞాపనలు, ప్రార్థనలు మాత్రమే మీ సన్నిధిలో, మీ పాదాల చెంత మేము సమర్పిస్తున్నాము. మా ప్రార్థనలకు మీరు జవాబిస్తారని మేము నమ్ముచు ఈ ప్రార్థన అంతటిని కూడా నజరేడైన యేసు క్రీస్తు నామంలో అడిగి వేడుకొని పొందినాం మా తండ్రి, ఆమేన్. సంఘానికి తెలియవలసినటువంటి కొన్ని ప్రకటనలు ఉన్నాయి. మొదటిగా, ప్రతి ఆదివారము ఉదయకాలపు ఆరాధన 8 గంటల నుంచి ప్రారంభించబడును. అదేవిధంగా సాయంత్రపు ఆరాధన 7 గంటల నుంచి ప్రారంభించబడును. ప్రతి శనివారము యవ్వనస్తుల కూడిక ఇప్పటి నుంచి జరుగుతుంది. ఇన్ని రోజులు మనం చేయలేదు. ఇప్పటి నుంచి కంటిన్యూగా యవ్వనస్తుల కూడిక ప్రతి శనివారము సాయంత్రం 7 గంటల నుంచి ఉంటుంది. ప్రతి ఒక్కరు మీరు రావాలని చెప్పేసి తెలియపరుస్తున్నాం. వీటి కొరకు మీరు ప్రార్థించండి. వాక్యంలోకి వెళ్ళే ముందు ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్దాం. పరిశుద్ధుడు, భూమి ఆకాశంలోను సృష్టించినటువంటి గొప్ప దేవ, మీ యొక్క నామమును బట్టి మీకు వందనములు. ఈ సమయంలో మీ పరిశుద్ధాత్మని సహాయాన్ని, ప్రసన్నతను మాకు అనుగ్రహించండి. మా ద్వారా మీరు మహిమ పొందుకోండి. రావాల్సినటువంటి ప్రతి యొక్క దీవెన ఇక్కడ తలవంచిన ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి. మమ్మల్ని మీ చేతులకు మేము సమర్పిస్తున్నాం. మీ పరిశుద్ధాత్మని ద్వారా మాట్లాడి సరిచేసి హెచ్చరించమని ప్రార్థనను నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొని పొందినాం మా తండ్రి, ఆమేన్. రైట్, ఈరోజు మన అంశం ఏంటంటే దేవుడు ఇచ్చు సాక్ష్యము, మనుషులు ఇవ్వని సాక్ష్యము. దాని గురించి తెలుసుకునే ప్రయత్నము అయితే చేద్దాం. ఈరోజు సాక్ష్యం అనగా దేవుడు చేసినటువంటి మేలులు లేదా కార్యాలు లేదా అద్భుతాలు. వీటిని బట్టి సాక్ష్యాలుగా మనము సమాజంలో చూస్తున్నాము, సంఘాలలో చూస్తున్నాము, సోషల్ మీడియాలో చూస్తున్నాము. మీరు సాక్ష్యము చెప్పండి అంటే ప్రతి ఒక్క వ్యక్తి కూడా మనకు నా జీవితం ఇలా ఉంది, ఇలా మారింది, దేవుణ్ణి నమ్ముకోక ముందు ఇలా ఉన్నాను, దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత ఇలా మారాను, నేను మారాను, నా జీవితం బాగుపడింది, నేను కుటుంబంగా కట్టబడుతున్నాను అంటే దేవుడు చేసినటువంటి గొప్ప కార్యము, దేవుడు చేసినటువంటి మేలు అని మనకు సమాజంలో కొంతమందిని చూసినప్పుడు తెలుస్తుంది. ఈరోజు ప్రతి ఒక్కరి యొక్క విశ్వాసాన్ని బట్టి లేదా వ్యక్తిగతాన్ని బట్టి దేవుడు సాక్ష్యం ఇవ్వాలి. కేవలం మనుషులు సాక్ష్యం ఇస్తే చాలదు కానీ దేవుడు సాక్ష్యం ఇవ్వాలి. అదేవిధంగా మనుషులు నీ గురించి ఏదైనా సాక్ష్యం ఇస్తున్నారు అంటే అది మంచిదైతే 100% ఇవ్వడానికి వెనకంజ వేస్తారు, మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. ఒక వ్యక్తి గురించి చెప్పు అంటే చెడు మాటలు 100 చెప్తారు కానీ మంచి మాటలు 4 మాటలు మాట్లాడడానికి సాహసించరు, ముందుకు రారు.
అది సేవకుని విషయంలో అయినా, సంఘంలో విషయంలో అయినా, యవనస్తుల విషయంలో అయినా, కుటుంబ విషయంలో అయినా, స్నేహితుల విషయంలో అయినా, బంధువుల విషయంలో అయినా, మన చుట్టుపక్కల ఉండే వారి విషయంలోనైనా. ఒక వ్యక్తి గురించి మీరు చెప్పండి అంటే చెడు చెప్పడానికి ఇష్టపడతాడు కానీ మానవుడు లేదా మనిషి మంచి చెప్పడానికి ఇష్టపడడు. అంతే కదండి. మనం కూడా మంచి చెప్పు అంటే ఎంతసేపు చెప్తాం మనము. ఒకవేళ నీ పక్కన ఉన్నటువంటి వ్యక్తిని పొగిడారనుకోండి మంచిగా, ఓర్చుకోలేం మనము. ఏం చేస్తావు నువ్వు? తప్పు ఏమైనా ఉందా, లోపం ఏమైనా ఉందా చెప్పేస్తావు నువ్వు. అయితే ఇక్కడ దేవుని విషయానికి వచ్చేసరికి దేవుడు కొన్నిసార్లు కొంతమంది జీవితంలో సాక్ష్యం పలికాడు ఆయన. అలా వాళ్ళ యొక్క జీవితంలో ఏ సాక్ష్యాన్ని పలికాడు అంటే ఒకసారి బైబిల్ నుంచి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. యోబు గ్రంథము మొదటి అధ్యాయము యోబు గ్రంథము మొదటి అధ్యాయము 6 నుంచి చదివే ప్రయత్నం అయితే చేద్దాం. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలువచుటకై వచ్చిన దినము ఒకటి తటాస్థించెను. ఆ దినమున అపవాది అగు వాడు వారితో కలిసి వచ్చెను. యెహోవా నీవు ఎక్కడి నుండి వచ్చితివని వాణ్ణి అడగగా అపవాది భూమి మీద ఇటు అటు తిరగలాడుచు అందులో సంచరించుచు వచ్చితినని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. అందుకు యెహోవా నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడనై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. ఎవరు చెప్తున్నారు? దేవుడు చెప్తున్నాడు. ఎవరి గురించి చెప్తున్నాడు? యోబు గురించి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు అంటే భూమి మీద ఎవరి 8వ వచనము మీరు మరొకసారి చూస్తే, అందుకు యెహోవా నీవు నా సేవకుడైన యెహోవా సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడు న్యాయవంతుడు దేవుని యందు భయభక్తి కలిగినటువంటి వాడు చెడుతనమును విసర్జించినటువంటి వాడు. అతని వంటి వాడు ఎవడు లేడు. దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. యోబు గురించి దేవుడు ఏం సాక్ష్యం ఇస్తున్నాడు అంటే భూమి మీద ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి పేరు యోబు. యోబును తెలుసా నీకు? యోబు గురించి నీకు తెలుసా? ఏం తెలుసు? యోబు యథార్థవంతుడు, నీతివంతుడు, చెడుతనాన్ని విసర్జించినటువంటి వాడు, దేవుని యందు భయము భక్తి కలిగినటువంటి వాడు. అంత గొప్పగా సాక్ష్యం ఇస్తున్నాడు దేవుడు యోబు గురించి. ఈ వాక్యాన్ని వింటున్నటువంటి సహోదరి సహోదరుడా, ఈ రోజు నీ జీవితంలో కూడా దేవుడు సాక్ష్యం చెప్పాలి. కేవలం నువ్వు మందిరానికి వస్తున్నావు, వాక్యాన్ని చదువుతున్నావు, కొన్ని మీటింగ్లకి అటెండ్ అవుతున్నావు, కొన్ని ప్రసంగాలు వింటున్నావు, నాకన్నా గొప్ప దైవ సేవకులు చెప్పే మాటలు వింటున్నావు. అయితే సాక్ష్యము దేవుడు నీ గురించి చెప్పకపోతే వ్యర్థమే కదా. అంటే దేవుడు ఏమంటున్నాడు? సాక్ష్యము నీ గురించి చెప్పాలి. ఏమని చెప్పాలి? యోబు గురించి దేవుడు ఏ విధంగా అయితే న్యాయవంతుడు, నీతివంతుడు, భూమి మీద ధైర్యవంతుడు, అదే విధంగా చెడును విసర్జించినటువంటి వాడు, నా యందు భయము భక్తి కలిగినటువంటి వాడు అని దేవుడు యోబు గురించి ఏ విధంగా అయితే సాక్ష్యము చెప్పాడో, ఈరోజు నీ గురించి నా గురించి దేవుడు సాక్ష్యం చెప్పుతాడా? దేవదూతల ముందు ఆ కెరూబులు ఆ పరలోకంలో ఉన్నటువంటి సమయంలో వాళ్ళతో పాటు దేవదూతలు కోటాను కోట్లు దేవదూతలు ఉన్నారు. మరి వాళ్ళందరూ ఉన్నటువంటి సమయంలో నీ గురించి పలానా వ్యక్తి యథార్థవంతుడు, పలానామే యథార్థవంతురాలు, చెడును విసర్జించే వాళ్ళు, నా యందు భయము భక్తి కలిగినటువంటి వాళ్ళు అని దేవుడు నీ గురించి దేవదూతలకు చెప్పగలడా? దేవదూతలకు నీ గురించి పరిచయం చేయగలడా? మరి ఎలా జీవిస్తున్నాము మనము జీవితాన్ని? ఎలా బ్రతుకుతున్నాము మనము ఈరోజు? అంటే నువ్వైనా నేనైనా మనమైనా దేవుడు మన నుంచి ఆశించేది ఏంటంటే ఆయన చెప్పగలగాలి సాక్ష్యం మన గురించి. యథార్థవంతుడండి, మంచి స్వభావం కలిగినటువంటి వ్యక్తి, మంచి ప్రవర్తన కలిగినటువంటి వ్యక్తి, మంచి నడవడిక కలిగినటువంటి వ్యక్తి, మంచి ఆలోచన కలిగినటువంటి వ్యక్తి, మంచి పాటలు పాడే వ్యక్తి,
మంచిగా ఆరాధన చేసే వ్యక్తి, మంచిగా దేవుణ్ణి స్తుతించే వ్యక్తి, మంచిగా దేవుణ్ణి కొలిచే వ్యక్తి అని దేవుడు దేవదూతల ముందు చెప్పుకోవాలి. ఈరోజు మీ జీవితాలు ఎలా ఉన్నాయి? దేవు దేవుడు చెప్పే రీతిగా జీవిస్తున్నారా మీరు? అలా బ్రతుకుతున్నారా ఈ లోకంలో? ఒకవేళ దేవుడు చెప్పలేనటువంటి రీతిలో మీరు బ్రతుకుతున్నారు, జీవిస్తున్నారు, దేవునికి ఆయాసకరంగా, దుఃఖకరంగా మీ జీవితాలు మారుతున్నాయి అంటే మీ సాక్ష్యము సరిగా లేదు. మీ సాక్ష్యము దేవుడు చెప్పడానికి ఇష్టపడడేమో. మీ గురించి దేవదూతల దగ్గర దేవుడు సంభాషణ చేయడానికి మనసు రాదేమో దేవునికి. అందుకే దేవుడు అంటాడు ఏబు గురించి, ఏబు న్యాయవంతుడు, యథార్థవంతుడు, భక్తిపరుడు, నీతిపరుడు, నా యందు భయము భక్తి కలిగినటువంటి వాడు, ముఖ్యంగా చెడును విసర్జించేవాడు. ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్నటువంటి వారిలో ఎంతమందిని చెడును విసర్జించే వాళ్ళు ఉన్నారు? ఈ సంఘంలో ఈ రోజు మీరు కూర్చొని వాక్యాన్ని వింటున్నారంటే, మీ ఇంట్లో మీరు వాక్యాన్ని వింటున్నారంటే, ఎక్కడో నువ్వు వెళ్ళే చోట వాక్యాన్ని వింటున్నావంటే, లేదా ఒక మొబైల్ ద్వారా వాక్యాన్ని వింటున్నావంటే, ఫేస్బుక్ ద్వారా వాక్యాన్ని వింటున్నావంటే, ఇన్స్టాగ్రామ్ ద్వారా వాక్యాన్ని వింటున్నావంటే, వేరే సేవకుల ద్వారా వాక్యాన్ని వింటున్నావంటే, ఎంతమంది చెడుతనాన్ని విసర్జించే వాళ్ళు ఉన్నారు మన మధ్య? చెడుతనానికి దూరంగా జీవించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చెడును తమ హృదయంలో, చెడును తమ ఆలోచనలో, చెడును తమ యొక్క దృష్టిలో, చెడును తమ యొక్క నోటిలో, చెడును యొక్క తమ యొక్క ప్రవర్తనలో చెడు లేకుండా జీవించగలిగే ఆత్మీయులు ఎంతమంది ఉన్నారు మనలో? ఎంతమంది అలాంటి వాళ్ళ మధ్య మనం జీవిస్తున్నాము లేదా నివాసము చేస్తున్నాము? ఒకసారి ఆలోచన చెయ్యాలి. ఏబు గురించి దేవుడు అంటున్నాడు, ఆయన యథార్థవంతుడు, ఆయన నీతివంతుడు, భయము భక్తి కలిగినటువంటి వాడు. రైట్, ఈ రోజు మన సంఘాల్లో దేవుడు అంటే భయము ఉంది, భక్తి ఉంది, గౌరవం ఉంది, ప్రేమించే మనస్సు ఉంది. అయితే చెడును విసర్జించే గుణము ఉందా నీకు? కొంతమంది అలాగే ఉంచుకొని ఉంటారండి చెడును, లోపల అలాగే ఉంటది, చెడు అలాగే ఉంటది. ఈరోజు ఒకవేళ నీ హృదయంలో ఉందేమో, నీ తలంపుల్లో ఉందేమో, నీ చూపులో ఉందేమో, నీ ఆలోచనలో ఉందేమో, నువ్వు నివసించే చోట ఉందేమో, నువ్వు ప్రవర్తించే చోట ఉందేమో, చెడు ఉందేమో. ఒకసారి ఆలోచన చేసుకో. ఒకవేళ నీలో చెడు ఉన్నట్లయితే నువ్వు దేవునిలో భయము భక్తి కలిగి ఉన్నా కూడా లాభం లేదు. అందుకే దేవుడు అంటాడు ఏబు గురించి, ఏబును నువ్వు చూశావా? ఆ సాతాను భూమి మీద అటు ఇటు తిరిగి వెళ్ళిందంట. అలా దేవుని దగ్గరకు వెళ్ళినప్పుడు, ఆ సందర్భంలో దేవుని దగ్గరకు వెళ్ళినప్పుడు దేవునితో మరి సాతానుతో మాట్లాడుతున్నాడు దేవుడు. అక్కడ సంభాషణ జరుగుతుంది. అలా మాట్లాడుతూ లేదా సంభాషణ జరుగుతున్నటువంటి సమయంలో యోబును చూశావా? ఆయన భక్తి జీవితము చూశావా? ఆయన ఎంత ఆత్మీయుడో, ఎంత భక్తిపరుడో, దేవుని పట్ల ఎంత భయము భక్తి కలిగినటువంటి వ్యక్తో చూశావా అన్నప్పుడు పరలోకంలో ఉన్నటువంటి దేవదూతలంతా సంతోషించుంటారు. దేవుడు గొప్పగా చెబుతున్నాడు యోబు గురించి. ఈ రోజు ఈ వాక్యాన్ని వింటున్నటువంటి సహోదరుడా, నువ్వు ఎవరైనా అయిండొచ్చు, దేవుడు నీ గురించి గొప్పగా చెప్పాలని ఆశిస్తున్నాడు. అలా దేవుడు నీ గురించి ఎప్పటికప్పుడు దేవుడు గొప్పగా చెప్పాలి. నా కుమార్తె గురించి గొప్పగా చెప్పాలి, నా కుమారుడు గురించి గొప్పగా చెప్పాలి. ఈ రోజు గొప్పగా చెప్పేవాళ్ళు బంధువుల్లో లేరండి, స్నేహితుల్లో లేరండి, మన చుట్టుపక్కల లేరండి నీ గురించి గొప్పగా చెప్పేవాళ్ళు. అయితే నీ గురించి గొప్పగా చెప్పే ఒకే ఒక వ్యక్తి నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు. ఆయన గొప్పగా చెప్పగలడు నీ గురించి. నువ్వు ఎంత పాపంలో ఉన్నప్పటికీ, నీచమైనటువంటి కార్యాలు చేస్తున్నప్పటికీ, పాపంలో బానిసై బ్రతుకుతున్నప్పటికీ కూడా నీ గురించి చెడుగా చెప్పేవాళ్ళు చాలా మంది కనిపించవచ్చు, కానీ నీ గురించి మంచిగా చెప్పేవాళ్ళు మాత్రమే నిన్ను సృష్టించినటువంటి దేవుడు అనే సత్యాన్ని నువ్వు మర్చిపోవద్దు. ఆయన ఒకటే నీ గురించి గొప్పగా చెప్పగలడు. ఆయన ఒక్కడే నీ గురించి మంచిగా చెప్పగలడు. ఆయన ఒక్కడే నీ గురించి అద్భుతంగా మాట్లాడగలడు అనే విషయాన్ని మర్చిపోవద్దు. యోబు గురించి దేవుడు అంటున్నాడు, యోబు గురించి అంటున్నాడు, యథార్థవంతుడు, భయము భక్తి కలిగినటువంటి వాడు, చెడుతనాన్ని విసర్జించినటువంటి వాడు. చూశావా యోబును అన్నప్పుడు అదే మాట నీకు నాకు వర్తించినట్లయితే, ఫలానా సంఘంలో ఫలానా వ్యక్తి, ఫలానా కుటుంబంలో ఫలానా వ్యక్తి, ఫలానా వ్యాపారంలో ఫలానా వ్యక్తి, ఫలానా పని చేసే చోట ఫలానా వ్యక్తి అని నీ పేరు ఎత్తి దేవుడు మాట్లాడే విధంగా మన జీవితాలు ఉన్నాయా? అలా మనం జీవిస్తున్నామా? అలా మనము బ్రతుకుతున్నామా? ఒకసారి ఆలోచన చేసుకో నేస్తమా, మిత్రమా. ఈ వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అందుకే మరొక వ్యక్తిని కూడా మీకు పరిచయం చేసే ప్రయత్నం చేద్దాము.
సంఖ్యాకాండము సంఖ్యాకాండంలో మీరు చూస్తే సంఖ్యాకాండము 12వ అధ్యాయము 6-7 వచనంలో మీరు చూస్తే సంఖ్యాకాండము 12వ అధ్యాయము 6-7 వచనంలో మీరు చూస్తే అక్కడ కూడా మనకు కొన్ని విషయాలు కనిపిస్తాయండి. ఏవి కొన్ని విషయాలు మనకు కనిపిస్తాయంటే ఇక్కడ కూడా మనం చూస్తాం 6వ వచనం నుంచి వారిద్దరు రాగా ఆయన నా మాటలు వినుడి, మీలో ప్రవక్త ఉండిన ఎడల యెహోవాకు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కలలో అతనితో మాట్లాడుదును. నా సేవకుడైన మోషే అట్టివాడు కాడు, అతడు నా ఇల్లు అంతటిలో నమ్మకమైనటువంటి వాడు. మోషే గురించి దేవుడు చెప్తున్నాడు. ఏమని ఇక్కడ మళ్ళా మోషే గురించి సాక్ష్యాన్ని మనం చూస్తున్నాం బైబిల్లో. మళ్ళా ఏం సాక్ష్యం ఇస్తున్నాడంటే మోషే మీలాంటి వాళ్ళు కాదు, అహరోను మిర్యాము మీరు ఉన్నారు కదా, మీలాంటి స్వభావం కలిగినటువంటి వాడు కాదు మోషే. మోషే ఎలాంటి వాడు అంటే నా ఇల్లు అంతటిలో కూడా నమ్మకమైనటువంటి వాడు. ఈరోజు దేవుడు మన పట్ల కూడా చెప్పగలగాలండి. నా కుమారుడు నా కుమార్తె నమ్మకమైనటువంటి వాళ్ళు, నాకు మోసం చేసే వాళ్ళు కాదు, నన్ను మోసముతో ఆరాధించే వాళ్ళు కాదు, మోసంతో తమ జీవితాలను నాశనం చేసుకునే వాళ్ళు కాదు, నమ్మకమైనటువంటి వాళ్ళు. ఈరోజు సంఘానికి దేవుడు తెలియపరుస్తున్నాడు, మన సంఘానికి దేవుడు తెలియపరుస్తున్నాడు. మర్చిపోకండి, నమ్మకమైనటువంటి వ్యక్తులుగా మీరు కనిపించాలి. ఎక్కడ నమ్మకము అంటే కేవలము మందిరంలోనోటే కాదు కానీ దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. మీరు నమ్మకంగా కనిపించాలని దేవుడు కోరుకున్నాడు. యోబు ద్వారా దేవుడు ఏ విధంగా అయితే సాక్ష్యాన్ని పలికాడు, అదే విధంగా మోషే ద్వారా కూడా దేవుడు సాక్ష్యాన్ని పలుకుతున్నాడు. ఆ సాక్ష్యం ఏం పలుకుతున్నాడు అంటే నమ్మకమైనటువంటి వాడు మోషే. ఈరోజు దేవుడు నీ గురించి నా గురించి కూడా ఒక సాక్ష్యం పలకాలి. ఏం పలకాలి అంటే నమ్మకమైనటువంటి విశ్వాసులు. ఈరోజు ఎంతమంది మీ నమ్మకాన్ని ముందుకు తీసుకుని వెళ్ళే వారిగా ఉన్నారు, బలపరుచుకునే వారిగా ఉన్నారు. మీ నమ్మకం చాలా ప్రాముఖ్యమైనది. అందుకే మోషే నా ఇల్లు అంతటిలో నమ్మకమైనటువంటి వాడు అంటున్నాడు దేవుడు. నా ఇల్లు అంతటిలో నమ్మకమైనటువంటి వాడు. ఈరోజు నువ్వు చేసే పనిలో నమ్మకంగా ఉండాలి, నువ్వు చదివే చదువులో నమ్మకంగా ఉండాలి, ఈరోజు నువ్వు చేస్తున్నటువంటి వ్యాపారంలో నమ్మకంగా ఉండాలి. మోసం చేసేదిగా ఉండకూడదు వ్యాపారం, మోసం చేసేదిగా ఉండకూడదు మీరు చేసే పనులు. నమ్మకంగా ఒక యజమానుడు మిమ్మల్ని వదిలి వెళ్ళాడు అంటే, ఒక యజమానుడు మిమ్మల్ని నమ్మి చేతికి పనిని అప్పగించాడు అంటే నమ్మకంగా జరిగించండి. యజమానుడు ఉన్నప్పుడు ఒకలాగా, యజమానుడు లేనప్పుడు మరొకలాగా, యజమానుడు ఉన్నప్పుడు తొందరగా, యజమానుడు లేనప్పుడు నిర్లక్ష్యంగా, ఇలా ఉండకూడదు. క్రైస్తవ జీవితంలో, క్రైస్తవ బ్రతుకులు ఇలా ఉండకూడదు. నమ్మకంగా ఉండాల. యవ్వనస్తుడు, యవ్వనరాలు, అదే విధంగా ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు, బయట ఉన్నటువంటి వాళ్ళు, యవ్వనస్తులు ప్రతి ఒక్కరు కూడా నమ్మకంగా ఉండాల. మీకు ఇవ్వబడినటువంటి పని, మీకు ఇవ్వబడినటువంటి పరిచర్య, మీకు ఇవ్వబడినటువంటి తలాంతు, మీకు ఇవ్వబడినటువంటి శక్తి, మీకు ఇవ్వబడినటువంటి జ్ఞానము నమ్మకంగా ఉపయోగించుకోవాలి. మీరు చెప్పాలా దేవుడు నమ్మకంగా ఉన్నారు వాళ్ళు నా సేవలో. ఈరోజు దేవుని సేవలో ఎంతమంది నమ్మకంగా ఉన్నారండి? దేవుని సంఘంలో ఎంతమంది నమ్మకంగా ఉన్నారు? 2 చోట్ల 2 మనసు కలిగినటువంటి వాళ్ళు సంఘాల్లో లేరా? అప్పుడప్పుడు ఎప్పుడు ఏదో అవసరం కొద్ది వాక్యము చెప్పి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు సంఘంలో లేరా? అంటే దేవునికి సంఘ కాపరైనా నమ్మకంగా లేడు, సంఘంలో ఉన్నటువంటి సంఘ పెద్దలైనా నమ్మకంగా లేరు, సంఘంలో ఉన్నటువంటి యవనస్తులైనా నమ్మకంగా లేరు, ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రులైనా నమ్మకంగా లేరు, ఇంట్లో ఉన్నటువంటి పిల్లలైనా నమ్మకంగా లేరు, లేదా పని చేస్తున్నటువంటి చోట నమ్మకంగా లేరు, వ్యాపారం చేస్తున్నటువంటి చోట నమ్మకంగా లేరు, ఉద్యోగం చేస్తున్నటువంటి చోట నమ్మకంగా లేరు, ఏవో కొన్ని పనులు చేస్తున్నటువంటి చోట నమ్మకంగా లేరు. ఈ రోజు నీ వ్యక్తిగత జీవితంలో నమ్మకం అనేది తక్కువైపోయింది, నమ్మకం అనేది కొరవైపోయింది. నమ్మకానికి చోటు లేకుండా నువ్వు జీవిస్తున్నావు. అయితే మోషే గురించి దేవుడు అంటున్నాడు, నా ఇల్లంతటిలో కూడా నమ్మకమైనటువంటి వాడు. దేవుడు నీకెందుకు ఆ బాధ్యతను అప్పగించాడు? దేవుడు నీకెందుకు ఆ పనిని అప్పగించాడు? దేవుడు ఎందుకు నీకు ఆ బిడ్డల్ని ఇచ్చాడు? నమ్మకంగా బిడ్డలను పెంచుతావని, అక్కడెక్కడ గాలికి వదిలేస్తావని కాదు, చెడు తిరుగుళ్ళు తిరగడానికి వాళ్ళను ఒక అడ్డగాడిదలాగా వదిలేస్తావని కాదు. మరి దేవుడు ఎందుకు ఇచ్చాడు పిల్లలను? నమ్మకంగా భయములో భక్తులను పెంచాలి. ఈరోజు ఎంతమంది తల్లిదండ్రులు భయము భక్తులు పెంచుతున్నారు? వదిలేస్తున్నారండి. చిన్న పిల్లలు ఉన్నప్పుడేమో పెంచారు కానీ పెద్దవాళ్ళు అయిన తర్వాత వదిలేస్తున్నారు.
నమ్మకంతో పెరగడం లేదు పిల్లలు ఈరోజు. ఒకరిని కాలేజీలకు పంపించాలన్నా, స్కూల్కి పంపించాలన్నా, ఉన్నతమైనటువంటి ఒక చదువులను చదివించాలన్నా, ఉద్యోగానికి పంపించాలన్నా నమ్మకాన్ని పోగొట్టుకుంటున్నారు ఈరోజు చాలా మంది. ఉన్నారా ఈ వాక్యాన్ని వింటున్నటువంటి వారిలో? నమ్మకాన్ని బట్టి నీ తల్లి, నమ్మకాన్ని బట్టి నీ తండ్రి, నమ్మకాన్ని బట్టి నీ భర్త, నమ్మకాన్ని బట్టి నీ భార్య, నమ్మకాన్ని బట్టి నీ పిల్లలు యథార్థంగా తమ తమ పనుల్లో ఉన్నప్పుడు మీరు నూచ్యమైనటువంటి కార్యాలు చేసేవారిగా ఉంటారేమో, అలా ఉంటారేమో. అందుకే మిరియాము ఆహారంతో దేవుడు అంటున్నాడు, మీలాగా కాదు మోషే. దేవుడు చెప్పగలగాలి, నీ ఇంటి చుట్టూలో ఎంతమంది ఉన్నారో వాళ్ళలాగా కాదు, ప్రత్యేకంగా జీవిస్తున్నటువంటి వ్యక్తి, నా కొరకు నన్ను ఆరాధిస్తున్నటువంటి వ్యక్తి అని దేవుడు నీ గురించి సాక్ష్యం ఇవ్వాలి. అదే ఇక్కడ మనం చూస్తున్నాం. ఏం చూస్తున్నాం మనము? ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు. ఎవరిస్తున్నాడు? దేవుడిస్తున్నాడు. ఎవరి గురించి ఇస్తున్నాడు? మోషే గురించి ఇస్తున్నాడు. మరి మోషే గురించి దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడంటే ఎంత నమ్మకంగా ఉన్నాడండి దేవుని పట్ల ఎంత నమ్మకంగా ఉన్నాడండి. ఈరోజు చాలా పిల్లలు తల్లిదండ్రుల పట్ల నమ్మకాన్ని పోగొట్టుకుంటున్నారు. నమ్మకంగా ఉండడం లేదు, నమ్మకాన్ని పోగొట్టుకుంటున్నారు. మరి అలా మనము నమ్మకాన్ని పోగొట్టుకోకూడదని దేవుడు మనకు సెలవిస్తున్నాడే, దేవుడు మనకు తెలియపరుస్తున్నాడే. ఈరోజు నువ్వు కలిగినటువంటి నమ్మకము అది దేవుడు చెప్పగలగాలి. నమ్మకస్తుడు, ఇచ్చేయి. చేస్తాడా పని? చేస్తాడా కొన్ని కార్యాలు? చేస్తాడు. ఎందుకని? కల్మషం లేనటువంటి వ్యక్తి, మోసము చేయనటువంటి వ్యక్తి కాబట్టి నమ్మకంగా ఉన్నాడు. చెప్పాలి మనం కూడా. ఈరోజు మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో మీరు నమ్మకంగా ఉండాలని దేవుడు తెలియపరుస్తున్నాడు. నమ్మకంగా ఉండాలి. అందుకే దేవుడు ఏమంటున్నాడు అక్కడ మనం చూసినప్పుడు, దేవుడు ఏమంటున్నాడంటే, దేవుడు ఆ మోషే ద్వారా తెలియపరుస్తూ నమ్మకమైనటువంటి వాడు. అందుకే 7వ వచనంలో మనం చూసాము, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైనటువంటి వాడు. చెప్పగలగాలి దేవుడు నీ గురించి సాక్ష్యం. నమ్మకమైనటువంటి వాడు. ఆ వ్యక్తి మందిరానికి వచ్చాడంటే సినిమాలు చూడడు. ఆ వ్యక్తి మందిరానికి వచ్చాడంటే సిగరెట్లు తాగడు. ఆ వ్యక్తి మందిరంలో కనిపించాడంటే పోకిరి మాటలు మాట్లాడడు. మందిరంలో కనిపించారు అంటే చెడు యొక్క అలవాట్లకు వెళ్ళడు, చెడు సావాసాలు చేయడు, చెడుగా ప్రవర్తించడు, చెడుగా మాట్లాడడు, చెడు సావాసాల్లో కనిపించడు అని దేవుడు చెప్పగలగాలి. అలాంటి వాడు కాదు అని నీ గురించి, నా గురించి దేవుడు సాక్ష్యం ఇవ్వాలి. మరి ఇస్తున్నాడా దేవుడు మన గురించి సాక్ష్యము? ఈరోజు నేను కలిగినటువంటి సాక్ష్యాలేంటి? బజార్లో తాగి పడిపోవడం, ఇదా సాక్ష్యము? ఆ యొక్క నోరు వేసుకొని ఊరి మీద పడిపోవడం, కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తుల మీద గట్టిగా అరవడం, ఇదా సాక్ష్యము? ఏదండి సాక్ష్యము? ఇతరుల గురించి తప్పుగా మాట్లాడడమా? ఇతరులను గౌరవించలేనటువంటి స్థితిలోకి దిగజారడమా? ఏది సాక్ష్యం? ఎలా ఉంది ఈ సాక్ష్యాలు ఈరోజు? ఏమండి, ఇంట్లో ఒకలాగా, బయట ఒకలాగా, మందిరంలో ఒకలాగా, మందిరం అయిపోయిన తర్వాత మీరు బయటికి వెళ్ళిన తర్వాత మరొకలాగా, ఇదేనా సాక్ష్యం? ఇది కాదు కదా సాక్ష్యము, ఇది కాదు కదా నమ్మకము, ఇది కాదు కదా విశ్వాసము, ఇది కాదు కదా మీరు కలిగి ఉన్నటువంటి భక్తి జీవితము. మరి ఏమంటున్నాడు దేవుడు? సాక్షిగా ఉండాలి అంటున్నాడు. మరి సాక్షిగా ఉండాలనుకున్నప్పుడు మీ జీవితాలు ఈరోజు ఎలా ఉన్నాయి? సాక్ష్యము లేకుండా అర్ధపర్ధం కలిగినటువంటి జీవితాలు మీరు కలిగి ఉన్నారు. సగం జీవితాలు, సగం భక్తి, సగం ఆత్మీయత. అందుకే దేవుడు అంటాడు, మోషే అలాంటి వాడు కాదు, ఎలాంటి వాడు కాదు, సినిమా చూసేవాడు కాదు, తిరిగేవాడు కాదు, పాపం చేసేవాడు కాదు, చెడుగా మాట్లాడేవాడు కాదు, చెడు సావాసాలు చేసేవాడు కాదు, తల్లిదండ్రులను తిట్టేవాడు కాదు, కొట్టేవాడు కాదు, నిందించేవాడు కాదు, అవమానపరిచేవాడు కాదు, కించపరిచేవాడు కాదు, అసూయపడేవాడు కాదు. దేవుడు ఎలా చెప్పగలుగుతున్నాడు చూడండి. అలా చెప్పగలిగే స్థితిలో మనం ఉండాలా. నీ గురించి, నా గురించి దేవుడు చెప్పాలా. ఏం చెప్పాలా? దేవుడు సాక్ష్యము చెప్పాలి. ఎవరితో చెప్పాలి? దేవదూతల దగ్గర చెప్పాలి. ఏమని చెప్పాలి? ఫలానా వ్యక్తి అండి నా ఇంటంతటిలో నమ్మకమైనటువంటి వాడు, నా ఇల్లు అంతటిలో నమ్మకమైనటువంటి వాడు చెప్పగలగాలి దేవుడు. మరి అలా చెప్పగలిగే విధంగా ఈరోజు మీరు బ్రతుకుతున్నారా? మీరు జీవిస్తున్నారా? అందుకే మరొక వ్యక్తిని కూడా మీకు పరిచయం చేసే ప్రయత్నం చేద్దాం. యోహాను రాసినటువంటి సువార్త 4వ అధ్యాయంలో మీకు అందరికీ తెలిసినటువంటి వ్యక్తి. యోహాను రాసినటువంటి సువార్త 4వ అధ్యాయము 28-29 వచనాల్లో మీరు చూస్తే,
అక్కడ కూడా మనకు కొన్ని వచనాలు మనకు కనిపిస్తాయి. యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయము 29వ వచనము, 4వ అధ్యాయము 28, 29వ వచనంలో మీరు చదివితే, ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనిషిని చూడడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా, వారు ఆ ఊరి నుండి బయలుదేరి ఆయన ఎద్దుకు వచ్చుచుండిరి. ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనిషిని చూడడి, చెప్పిన మనిషిని చూడడి. అంటే ఇక్కడ సమరయ స్త్రీ గురించి మనం చూస్తున్నామండి. సమరయ స్త్రీ దగ్గరకు, ఆ బావి దగ్గరకు యేసు వెళ్ళినప్పుడు, ఆమె నీళ్లు చేదడానికి అక్కడికి వచ్చినప్పుడు యేసు ఆమెతో కొంతసేపు మాట్లాడాడు. కొంతసేపు ఆమెతో మాట్లాడగానే, ఆమె గురించి తెలియపరచగానే ఆమెకు తెలిసిపోయింది, ఈయన నా గురించి చెబుతున్నాడే, ఈయన నా గురించి మాట్లాడుతున్నాడే, ఈయనకి ఎలా తెలిసింది? దేవునికి ఎలా తెలుస్తుందండి? ఆయన దేవుడు కాబట్టి. ఈరోజు వాక్యాన్ని బట్టి సేవకుడు మాట్లాడుతుంటే ముఖం చాటేస్తావే? ఈరోజు వాక్యాన్ని బట్టి సేవకుడు ఖండిస్తుంటే, సేవకుడు నిన్ను సరిచేయాలనే ప్రయత్నము చేస్తుంటే, నువ్వు బాగుండాలనే ప్రయత్నాలు చేస్తుంటే, నువ్వు ఆధ్యాత్మికంగా బలపడాలని వాక్యము ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉంటే, ఈరోజు మందిరాన్ని ఎగరగొడతావా? మందిరానికి రాకుండా దూరంగా ఉంటావా? మందిరం నుంచి తప్పించుకునే ప్రయత్నము చేస్తావా? నువ్వు మంచిదానివేనా? నువ్వు మంచివాడివేనా? నువ్వు ఆత్మీయురాలువేనా? నువ్వు ఆత్మీయుడివేనా? ఒకసారి ఆలోచన చేయి. మందిరానికి వచ్చినప్పుడు దేవుడు ఉన్నట్టుగా మాట్లాడతాడు వాక్యం ద్వారా. యేసు దగ్గరకు ఆమె వచ్చింది కాబట్టి ఆమె జీవితం ఏదైతే ఉందో అది చెప్పాడు యేసు. నీకు 5 భర్తలు ఉన్నారు, నిజమే నువ్వు చెప్పినట్లుగా ఇప్పుడున్నవాడు కూడా భర్త కాడు. 5 పెనిమిట్లు ఉన్నారు అని వాక్యం మనకు సెలవిస్తుంది కదా. మరి ఆమె జీవితం ఉన్నట్టుగా మాట్లాడాడే. ఈ రోజు సంఘంలో వాక్యాన్ని ఉన్నట్టుగా చెప్పితే ఆ వ్యక్తిని వద్దంటున్నారే. ఈరోజు నేను కూడా కొన్ని చోట్లకి వెళ్ళినప్పుడు వాక్యాన్ని ఉన్నట్టుగా మాట్లాడినప్పుడు కొంతమంది యవనస్తులు అంటారు, అన్నను వద్దులేండి అంటారు. ఎందుకు? నేనేమో చేశానా? ఏమన్నా రాంగగా ఏమన్నా మాట్లాడానా? వాక్యాన్ని బట్టే కదా మాట్లాడుతున్నాను. నీ తప్పుని ఎత్తి చూపించు అని దేవుడు చెప్పినప్పుడు నేను ఎత్తి చూపించాలి కదా. నువ్వు తాగద్దు అన్నప్పుడు దేవుడు వాక్యంలో రాయించాడు కాబట్టి తాగకుండా చూసుకోవాలి, హెచ్చరించాలి. అది నా బాధ్యత. నువ్వు సినిమా చూసే వ్యక్తి అయినా, సీరియల్ చూసే వ్యక్తి అయినా, ప్యాకెట్ వ్యక్తి అయినా, గుట్కలు మందులు తినే వ్యక్తి అయినా, విచ్చలవిడిగా నువ్వు నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నటువంటి వ్యక్తివైనా, నీ జీవితాన్ని గురించి నేను మాట్లాడగలగాలి. నీ జీవితం గురించి నేను మాట్లాడలేదు అంటే పరిశుద్ధాత్మ నాలో లేదని అర్థం. నువ్వు మందిరానికి వచ్చి కూడా వ్యర్థమే. అందుకే అక్కడ యేసు అంటున్నాడు ఆమె గురించి, ఏం తెలియపరుస్తున్నాడు? ఇంతకు ముందు ఉన్నటువంటి పెనిమిట్లు కాదు, ఇప్పుడుండేవాడు కూడా పెనిమిటి కాదు అమ్మా అన్నప్పుడు ఆమెకి తెలిసిపోయింది, అయ్యో ఈయన క్రీస్తే, అయ్యో ఈయన దేవుడే, ఈయన దేవుడు, ఈయన క్రీస్తు కాబట్టి ఉన్నట్టుగా చెప్తున్నాడు. ఊర్లోకి వెళ్ళిద్దామే. అలా ఊర్లోకి వెళ్ళిన తర్వాత ఆమె సాక్ష్యం చెప్తుంది. ఆమె ఏమని సాక్ష్యం చెప్తుంది? నా జీవితంలో నేను ఎలా అయితే జీవించానో నా జీవితాన్ని మొత్తము చెప్పేస్తాడు దేవుడు. నువ్వు బైబిల్ చదువుతున్నప్పుడు నువ్వు ఎలా జీవిస్తున్నావో, ఎలా బ్రతుకుతున్నావో, ఎలా మాట్లాడుతున్నావో, ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నావో దేవుడు చెప్పేస్తాడు నీ ఎదురుగా. నువ్వు మందిరానికి వచ్చినప్పుడు దేవుడు చెప్పేస్తాడు సేవకుల ద్వారా, వాక్యము ద్వారా నువ్వు ఎలా జీవిస్తున్నావు, ఎలా బ్రతుకుతున్నావు, ఎలా ఉంటున్నావు అనే విషయాల్లో దేవుడు చెప్పేస్తాడు. అలా దేవుడు చెప్పేస్తాడు కాబట్టి ఇక్కడ ఈ సమరయ యొక్క జీవితాన్ని మనం గమనించినప్పుడు ఇక్కడ కూడా మనం చూస్తున్నాము అంటే ఇక్కడ మనము మరొక్క వచనాన్ని చూసే ప్రయత్నము చేద్దాము. 18వ వచనము, యోహాను సువార్త 4వ అధ్యాయం 18వ వచనంలో మీరు చూస్తే, నీకు 5 పెనిమిట్లుండరి, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు, సత్యమే చెప్పితివనెను. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. నువ్వు ప్రవక్తవని గ్రహించుచున్నాను. మరి మీరు గ్రహించాలి. దేవుడు అదే కోరుకుంటున్నాడు. నువ్వైనా, నేనైనా, మనమైనా ఏం చేయాలి? గ్రహించాలి. దేవుని మాటలను గ్రహించాలి. ఈయన దేవుని ఆత్మ కలిగినటువంటి దైవజనుడు కాబట్టి వాక్యాన్ని ఉన్నట్టుగా చెప్తున్నాడు. ఆయన మాట్లాడుతున్నప్పుడు నా గుండెల్లో గుచ్చుకుంటున్నాయి మాటలు. నన్ను నేను సరి చేసుకోవాలని దేవుడు తన ఆత్మ ద్వారా హెచ్చరిస్తున్నాడు. అలా మాట్లాడగలగాలి సంఘాల్లో, అలా మాట్లాడగలగాలి వాక్యంలో. అలా ఎవరు మాట్లాడారు? యేసుక్రీస్తు మాట్లాడారు. ఎవరితో మాట్లాడారు?
సమరయ స్త్రీతో మాట్లాడుతున్నాడు. సమరయ స్త్రీతో మాట్లాడాడు కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆమె అంటది ఉన్నది ఉన్నట్టుగా చెప్పాడు కాబట్టి అక్కడికే విడిచిపెట్టింది. ఎప్పుడైతే ఆమె కుండను విడిచిపెట్టిందో బాగా గుర్తుపెట్టుకోండి, యేసు ఆమె దగ్గరకు, బావి దగ్గరకు యేసు ఉన్నాడు, బావి దగ్గర ఉన్నాడు యేసు. ఈమె వెళ్ళింది నీళ్ళు తెచ్చుకోవడానికి. యేసు దగ్గర కొంతసేపు సంభాషణ జరిగింది. అలా సంభాషణ జరిగేసరికి ఆమె అక్కడికే కుండను విడిచిపెట్టింది. బైబిల్లో రాయబడింది. ఆ కుండను విడిచిపెట్టి వచ్చేసింది. దాంట్లో ఇంకొక సత్యం ఇమిడి ఉంది. ఏది ఆ సత్యం అంటే పాపాన్ని కూడా అప్పటికే విడిచిపెట్టింది ఆమె. పాపాన్ని కూడా అక్కడికి విడిచిపెట్టింది. యేసు ఎప్పుడైతే దేవుని మాటల ద్వారా సూటిగా మాట్లాడాడో విడిచిపెట్టేసిందండి ఆమె. ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్నటువంటి వారిలో చాలా మంది ఇంకా విడిచిపెట్టలేదు పాపాలని. తాగుడును నువ్వు ఇంకా విడిచిపెట్టలేదే, తిరుగుడును నువ్వు ఇంకా విడిచిపెట్టలేదే, ఇంకా ప్రేమ ముసుగులో ఉంటున్నటువంటి సహోదరి సహోదరుడా నువ్వు కూడా ఇంకా విడిచిపెట్టలేదే, నీలో ఉన్నటువంటి కామాన్ని విడిచిపెట్టలేదే, నీలో ఉన్నటువంటి ఆ వికార శ్రేష్టాలను విడిచిపెట్టలేదే, నీలో ఉన్నటువంటి దురాశను విడిచిపెట్టలేదే, నీలో ఉన్నటువంటి గర్వాన్ని విడిచిపెట్టలేదే, నీలో ఉన్నటువంటి అహంకారాన్ని విడిచిపెట్టలేదే, నీలో ఉన్నటువంటి దురాశను విడిచిపెట్టలేదే, నీలో ఉన్నటువంటి ఆ చెడుతనాన్ని విడిచిపెట్టలేదే. విడిచిపెట్టకుండా దేవుని సన్నిధికి వచ్చి దేవుని ఆరాధిస్తున్నావే, ఎంత ధైర్యం నీకు? విడిచిపెట్టాలి కదా. దేవుడు అంటున్నటువంటి మాట, దేవుడు కోరుకుంటున్నటువంటి మాట, ఆ స్త్రీ ఆమె విడిచిపెట్టిందండి. కుండను విడిచిపెట్టింది, పాపాన్ని విడిచిపెట్టింది. ఈ రోజు అనేక మంది ఇంకా మోస్తున్నారు పాపాన్ని. హృదయాల్లో కొంతమంది అయితే హృదయంలో పాపాన్ని అలాగే మోస్తున్నారు. ఇంకా కొంతమంది చేతులతో పాపం, కళ్ళతో పాపం, చెవులతో పాపం, నోటితో పాపం. సమాజంలో, సంఘాలలో, వ్యక్తులలో ప్రతి ఒక్కరూ ఒక్కొక్క రీతిలో దారి తప్పిపోతున్నటువంటి వాళ్ళు, జీవితాన్ని కట్టుకోలేక ఉన్నటువంటి వాళ్ళు, జీవితాన్ని సరి చేసుకోలేక బ్రతుకుతున్నటువంటి వాళ్ళు చాలా మంది మనం చూస్తున్నాం. విడిచిపెట్టకూడని పాపాలు చాలా ఉన్నాయని దేవుడు నీతో చెప్తున్నాడు ఈ రాత్రి. దేవుడు అంటున్నాడు ఈ రోజు, ఏమంటున్నాడు అంటే నీవు విడిచిపెట్టుకోకుండా ఉన్నటువంటి పాపాలు నీలో ఉన్నాయి అని దేవుడు అంటున్నాడు. మరి దేవుడు ఇంత స్పష్టంగా నీతో మాట్లాడుతుంటే ఏ పాపాన్ని నీ హృదయంలో పెట్టుకున్నావు? నీ తల్లిదండ్రులకు తెలియకుండా, భర్తకు తెలియకుండా, నీ భార్యకు తెలియకుండా, సంఘంలో ఉన్నటువంటి వాళ్ళకు తెలియకుండా, ఎవరికి తెలియకుండా జాగ్రత్తగా పాపాన్ని కప్పుకునే వాళ్ళు లేరంటారా? పాపం ఎక్కడ బయటపడుతుందో బయటపడకుండా జాగ్రత్తలు చూసుకునే వాళ్ళు లేరంటారా? ఉన్నారు ఈరోజు. చాలా మంది అలాంటి వాళ్ళు మనం చూస్తున్నాం ఈరోజు. అలాంటి వాళ్ళు మనం చూస్తున్నాం కాబట్టి దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడు దేవుడు మరొకసారి అంటే, ఆమె యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి ఎప్పుడైతే యేసుతో మాట్లాడిందో ఆమె విడిచిపెట్టింది, ఊర్లో వెళ్ళింది. ఊర్లోకి వెళ్ళిన తర్వాత సాక్ష్యము చెబుతుంది. సాక్ష్యము చెబుతుంది. ఏమని సాక్ష్యం చెప్తుంది? ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడాడు. అది ఈరోజు దేవుని సేవకులుగా పిలువబడుతున్నటువంటి అనేక మందితో దేవుడు ఏమంటున్నాడు? కేవలం వాక్యం చెప్తే నువ్వు సరిపోదు. కేవలము బైబిల్ పట్టుకొని నీ పొట్ట కోటి కోసమో, లేదా నువ్వు బ్రతకడానికో, ఏ మార్గం లేక ఈ మార్గాన్ని ఎన్నుకొని నువ్వు ముందుకు వెళ్తున్నావో నాకు తెలియదు. కానీ అయితే దేవుడు ఏమంటున్నాడంటే, ఎప్పుడైతే నీ సంఘానికి ఒక వ్యక్తి వస్తాడో, సంఘంలో నీ వాక్యాలు వింటారో, వెళ్ళినటువంటి విశ్వాసి చెప్పగలగాలి, ఆ సంఘానికి వెళ్తే ఉన్నది ఉన్నట్టుగా దైవజనుడు చెప్తున్నాడండి. దైవజనుడు చెప్తున్నాడండి. ఈరోజు భూమి మీద ఉన్నాయండి అలాంటి సంఘాలు. వాక్యాన్ని బట్టి, వ్యక్తిని బట్టి ఉన్నది ఉన్నట్టుగా చెప్పే సంఘం కనిపిస్తుందా మీకు? కనిపించదండి. ఈరోజు ఆశీర్వాదాల గురించి మాట్లాడే సంఘం ఉంది, అద్భుతాల గురించి మాట్లాడే సంఘం ఉంది, అభిషేకం గురించి మాట్లాడే సంఘం ఉంది. ఈ సంఘంలో ఉన్నటువంటి వ్యక్తిని ఒక మాట కూడా అనకుండా ప్రేమగా చూసుకునే సంఘం ఉంది. సంఘంలో ఈరోజు పాపం గురించి మాట్లాడరు. కొన్ని సంఘాలు నేను చూసినప్పుడు పాపం గురించి మాట్లాడరు, పశ్చాత్తాపం గురించి మాట్లాడరు, ఉపవాసం గురించి మాట్లాడరు, వ్యక్తిగత ప్రార్థన గురించి మాట్లాడరు, వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడరు, ప్రత్యేకంగా జీవించాలి దాని గురించి మాట్లాడరు, ప్రత్యేకంగా నువ్వు బ్రతకాలి దాని గురించి మాట్లాడరు. వాటి గురించి మాట్లాడరండి. ఈరోజు ఎన్ని సంఘాలు మీరు దర్శించిన ఉన్నది ఉన్నట్టుగా చెప్పే కాపరి తక్కువైపోయారు. ఈ రోజుల్లో తక్కువైపోయారు. నాకు తెలిసినటువంటి ఒక 4-5 మంది నాకు తెలిసినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు. వాక్యం ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు. ఈరోజు మీరు కూడా అంతే. నా దగ్గరకు వచ్చినా రాకపోయినా, మందిరానికి వచ్చినా రాకపోయినా వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి. అదే దేవుడు కోరుకున్నది, దేవుడు ఆశించేది. కాబట్టి మీరు చేసినటువంటి తప్పులన్నీ కూడా దాపెట్టి కేవలం వాక్యం చెప్పుకుంటూ వెళ్ళిపోతే లాభం లేదు కదా. ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి.
చెప్పాలి. ఆమె అంటుంది, ఎక్కడికి వెళ్ళాలి? యేసు దగ్గరికి వెళ్తే ఆయన ఉన్నది ఉన్నట్టుగా చెప్పాడు. ఈరోజు అనేక మంది చెప్పగలగాలి సేవక, ఫలానా సంఘానికి వెళ్తే దేవుని వాక్యం ఉన్నది ఉన్నట్టుగా చెప్పబడుతుంది కాబట్టి ఆ సంఘానికి వెళ్దాం పదా. సంఘంలో దేవుడు మాట్లాడతాడు. ఈరోజు నా కుమార్తె గురించి, కుమారుని గురించి, భార్య గురించి, భర్త గురించి, పెద్దల గురించి, యవనస్తుల గురించి సంఘంలో మాట్లాడుతున్నాడు దేవుడు. ఖండిస్తున్నాడు. ఖండించే వాళ్ళు కావాలండి ఈరోజు సంఘాల్లో. ఈరోజు సేవకులు ఖండించే వాళ్ళు ఉన్నారు. వేరే వేరే వ్యక్తులను ఖండించే వాళ్ళు ఉన్నారు. ఈరోజు అనేక మందిని ఖండించే వ్యక్తులు మనకు కనబడుతున్నారు, కానీ తమ సంఘంలో ఉన్నటువంటి వాళ్ళను ఖండించే వాళ్ళు కనబడడం లేదే. కనబడాలి. ఈరోజు నీ సంఘంలో ఎవరు తప్పిపోతున్నారు? ఎవరు తప్పు దారిలో నడుస్తున్నారు? ఎవరు న్యాయంగా, నీతిగా, యథార్థంగా జీవించడం లేదు, నడవడం లేదు, అలాంటి వారిని ఖండించడం లేదు. ఈరోజు మనం చాలా మంది ఖండించడం లేదు, వదిలేశారు చాలా మంది. మరి చాలా మంది వాళ్ళు ఎందుకు వదిలేశారో మనకు తెలియదు, కానీ దేవుడు అంటున్నాడు, ఆ స్త్రీ అంటుంది, యేసు దగ్గరికి వెళ్దాంపా. ఆయన దగ్గరికి వెళ్తే ఏమవుతుంది? ఉన్నది ఉన్నట్టుగా చెప్పేస్తున్నాడు ఆయన. ఆయన ప్రవక్త, ఆయన క్రీస్తు, ఆయన అభిషేక్తుడు, ఉన్నది ఉన్నట్టుగా చెప్పేస్తున్నాడు. కాబట్టి మొదటిగా ఏబు గురించి దేవుడు అన్నాడు, యథార్థవంతుడు, నీతివంతుడు, దేవునిలో భయము భక్తి కలిగినటువంటి వాడు, చెడుతనాన్ని విసర్జించినటువంటి వాడు దేవుడు చెప్పాడు. రెండవదిగా మోషే ద్వారా అంటున్నాడు దేవుడు, నా ఇల్లు అంతటిలో నమ్మకమైనటువంటి వాడు, నా ఇల్లు అంతటిలో నమ్మకమైనటువంటి వాడు. మోషే లాంటి వాడు ఎవడు లేడు. కాబట్టి నా ఇల్లు అంతటిలో నమ్మకంగా జీవిస్తున్నాడు. ఈరోజు నిన్ను నన్ను బట్టి కూడా దేవుడు చెప్పగలగాలి. తర్వాత మనం చూస్తున్న మరొక సాక్ష్యాన్ని ఏం చూస్తున్నామంటే, ఉన్నది ఉన్నట్టుగా చెప్పే దైవజనుడు మాకున్నాడు, ఉన్నది ఉన్నట్టుగా చెప్పే సేవకుడు మాకున్నాడు. మేము తప్పు చేసినప్పుడు, మేము తప్పు దారిలో వెళ్తున్నప్పుడు, మేము తప్పుడు అడుగులు వేస్తున్నప్పుడు మమ్మల్ని ఖండించడానికి, సరిచేయడానికి, బుద్ధి చెప్పడానికి, గద్దించడానికి, హెచ్చరించడానికి, దేవుని కొరకు బ్రతకడానికి మాకు ఒక సేవకుడు ఉన్నాడు అని చెప్పగలగాలి. చెప్పలేని స్థితిలో ఉన్నావా సేవక? జాగ్రత్త. అలాంటి పరిస్థితి ఉండకూడదు ఏ ఒక్కరికి కూడా. ఏ ఒక్కరికి కూడా అలాంటి పరిస్థితి రాకూడదు. దేవుడు అదే చెప్తున్నాడు. అలాంటి పరిస్థితులు మీరు ఉండకూడదు. దేవుడు కోరుకుంటున్నటువంటి మాట, దేవుడు కోరుకుంటున్నటువంటి ఒక ఆశ ఏంటి? సంఘములో ఎవరు చెప్పాలి? విశ్వాసులు చెప్పాలి. బయట ఎవరు చెప్పాలి? మనతో ఉండేవాళ్ళు చెప్పాలి. కుటుంబంలో ఎవరు చెప్పాలి? కుటుంబ సభ్యులు చెప్పగలగాలి. బంధువుల్లో ఎవరు చెప్పాలి? అందరూ చెప్పగలగాలి. ఏం చెప్పాలి? వీళ్ళు మంచిగా జీవిస్తున్నారు, వీళ్ళు మంచిగా వాడబడుతున్నారు, వీళ్ళు మంచిగా ప్రవర్తిస్తున్నారు, వీళ్ళు మంచిగా ప్రార్థన చేస్తున్నారు, వీళ్ళు మంచిగా దేవునిలో భయభక్తి కలిగినటువంటి వారిగా ఉన్నారు, చెడు సావాసాలకు వెళ్ళరు, చెడు గొడవలకు వెళ్ళరు, చెడు ఆలోచనలు చేయరు, చెప్పగలగాలి ఇతరులు. మరి ఇతరులు చెప్తారా అంటే, ఈరోజు మన అంశ ప్రకారం దేవుడు ఇచ్చిన సాక్ష్యము మనుషులు ఇవ్వరు. మీ గురించి మనుషులు మంచిగా చెప్పారేమో, ఎవరో నూటిలో ఒక ఇద్దరు ముగ్గురు మంచిగా చెప్పేవాళ్ళండి, అంతే. మిగతా వాళ్ళంతా కూడా తప్పులను వెతికేవారే, మిగతా వాళ్ళంతా కూడా లోపాలను వెతికేవారే. అయితే ఈరోజు నా దేవుడు అంటున్నాడు, నీ తప్పులను, లోపాలను నేను వెతకను, కానీ నీ సాక్ష్యం నాకు చాలా ప్రాముఖ్యమైనది, నీ సాక్ష్యం చాలా విలువైనటువంటిది, నీ సాక్ష్యం చాలా నాకు కావలసినటువంటిది. కాబట్టి నువ్వు సాక్షిగా జీవించు. శిష్యులకు దేవుడు అదే అన్నాడు, సర్వలోకానికి వెళ్ళండి, సువార్త ప్రకటించండి, శిష్యులుగా చేయండి, నాకు సాక్షులుగా ఉండండి అంటాడు దేవుడు. సాక్షులుగా ఉండండి అంటాడు దేవుడు. 12 మంది శిష్యులు అండి, ఏ ఒక్కరు కూడా సాక్ష్యాన్ని కోల్పోలేదండి. ఈరోజు మన ఇంట్లో ఎంతమంది ఉన్నాం, మన సంఘంలో ఎంతమంది ఉన్నాం, మనం పని చేసే చోట ఎంతమంది ఉన్నాం, మనము వ్యాపారం చేసే చోట ఎంతమంది ఉన్నాం, మనము సేవ చేసే చోట ఎంతమంది ఉన్నాం, ఎంతమంది ఉన్నాం. మరి ఈ సాక్ష్యం ఉందా మనకు? అలాంటి మంచి సాక్ష్యం ఉందా లేదా? లేకుంటే దేవుణ్ణి అడగదాం, మంచి సాక్ష్యం కావాలి నాకు, నా వీధిలో మంచి సాక్ష్యం ఉండాలి, నా సంఘంలో మంచి సాక్ష్యం ఉండాలి, పెద్దగా ఉన్న తర్వాత మంచి సాక్ష్యం ఉండాలి, కాపరి ఉన్న తర్వాత మంచి సాక్ష్యం ఉండాలి, ఒక నాయకుడిగా ఉన్న తర్వాత మంచి సాక్ష్యం ఉండాలి, ఒక మనిషిగా ఉన్న తర్వాత. మంచి సాక్ష్యం లేకుండా నువ్వు జీవించేది జీవితం కాదు, నువ్వు బ్రతికేది బ్రతుకు కూడా కాదు అని దేవుడు మనకు సెలవిస్తున్నాడండి. అందుకే ఆ స్త్రీ చెప్తుంది, సాక్ష్యం ఇస్తుంది ఆ స్త్రీ. ఈరోజు నువ్వు నేను మనము సమాజానికి సాక్ష్యం ఇవ్వాలి. నా దేవుడు నన్ను మార్చాడు, నా దేవుడు నన్ను నిలబెట్టాడు, నా దేవుడు నన్ను వాడుకుంటున్నాడు, నా దేవుడు నన్ను ఒక మనిషిగా మార్చాడు. ఎలాంటి స్థితిలో నేను ఉన్నాను. కొంతమంది దేవుని సేవకులను చూడండి, విశ్వాసులు చూడండి, వాళ్ళ సాక్ష్యాలు విన్నప్పుడు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఓ దేవుడు ఇలాంటి వాళ్ళని మార్చాడా,
దేవుడు ఇలాంటి వాళ్ళని వాడుకుంటున్నాడా? దేవుడు ఇలాంటి వాళ్ళ పట్ల కార్యాలు జరిగిస్తున్నాడా? దేవుడు ఇలాంటి వాళ్ళ పట్ల కొన్ని పనులు జరిగిస్తున్నాడా? తెలుస్తుంది, మాకు తెలుస్తుంది. ఈరోజు అంతమంది అన్ని సాక్ష్యాలు చెప్పినప్పటికీ కూడా ఆ సాక్ష్యాలన్నీ కూడా మనకు ఒక మాదిరికరంగా ఉన్నాయి. ఈరోజు మాదిరికరంగా ఉన్నాయి. ఇంకోటి దురదృష్టము ఏంటి అంటే, ఆ సాక్ష్యాలన్నీ మాదిరికరంగా ఉన్నప్పటికీ సాక్ష్యం అయితే వెళ్ళిపోతుంది, కానీ తర్వాత రోజులు, కొన్ని నెలలు, కొన్ని వారాలు గడిచిన తర్వాత సాక్ష్యం ఉండదండి. నిలబెట్టుకోరు కొంతమంది. సాక్ష్యం ఏదైతే చెప్పింటారో అది నిలబెట్టుకోరు. ఈరోజు నువ్వు, నేను, మనం కూడా అదే స్థితిలో ఉన్నామేమో. నిలబెట్టుకోలేనటువంటి స్థితిలో ఉన్నామేమో. దేవుడు ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు నీకు, నాకు, మనకు. ఆ అవకాశం ద్వారా దేవుడు ఏమంటున్నాడంటే, సాక్షిగా జీవించడానికి ప్రయత్నించు. దేవుణ్ణి అడుగు, నేను సాక్షిగా ఉండాలి ఎక్కడున్నా. నీ బిడ్డకు ఉండాలి నేను ఎక్కడున్నా. నేను ఆరాధించే వ్యక్తికి ఉండాలి నేను ఎక్కడున్నా. నేను సేవించే వ్యక్తికి ఉండాలి నేను ఎక్కడున్నా. నేను ఎక్కడున్నప్పటికీ కూడా నీకు అనుకూలమైనటువంటి వ్యక్తిగా ఉండాలి. అడుగు దేవుణ్ణి. ప్రార్థన చేస్తావా? అడుగుతావా? కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మమ్మల్ని ఎంతగానో ప్రేమించినావో గొప్ప దేవా, నీ బిడ్డలు నీ మాటలు విన్నారు నాయన. ఆ రోజు ఏబు గురించి ఇచ్చినటువంటి సాక్ష్యము, మోషే గారు ఇచ్చినటువంటి సాక్ష్యాన్ని బట్టి ప్రభువా మీకు వందనములు. వాళ్ళకు ఇచ్చినటువంటి సాక్ష్యాన్ని బట్టి ఈరోజు మా సంఘంలో ఉన్నటువంటి అందరూ కూడా అలాంటి సాక్ష్యము పొందుకునే వ్యక్తులుగా కనిపించాలి. అట్టి కృపను ఈ సంఘానికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఆ సమర స్త్రీ ఏ విధంగా అయితే ఉన్నది ఉన్నట్టుగా చెప్పాడు దైవజనుడు అని, ఈరోజు కూడా మా సంఘంలో అనేక మంది నింపమని కూడా మేము ప్రార్థిస్తున్నాం నాయన. ఉన్నది ఉన్నట్టుగా చెప్పబడే వ్యక్తిగా నన్ను కూడా వాడుకోమని ప్రార్థిస్తున్నాం నాయన. అవును ప్రభు, ఈరోజు ఉన్నది వాక్యము ఉన్నది ఉన్నట్టుగా చెప్పే వాళ్ళు తక్కువైపోయారు, కరువైపోయారు నాయన. అలాంటి స్థితి మళ్ళా రాకుండా ఉండడానికి నాకు సహాయం చేయండి. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడాలి ప్రభు. ఈ సంఘాన్ని బలపరచు, ఆత్మీయంగా నిలబెట్టు. నీ కొరకు ప్రభు ఒక్క ఆత్మను సంపాదించగలిగే శక్తిని ప్రసాదించు. వాడుకోండి నాయన, ఆశీర్వదించండి నాయన, బలపరచండి నాయన. ఈ వరమంతా కూడా ప్రభు నీ కృప, నీ కాపుదలను అనుగ్రహించండి నాయన. ప్రతి ఒక్కొక్క కుటుంబాన్ని ఎత్తిపెట్టుకుంటున్నాం. ఎవరెవరు ఏ కష్టం గుండా వచ్చారు, ఏ బాధలు గుండా వచ్చారు, ఏ ఇబ్బందులు గుండా వచ్చారు, ఈ యొక్క కన్నిటి గుండా వచ్చారు అయ్యా, ఎంతమంది నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నారు, ఏడుస్తున్నారు, కనికరించండి, దర్శించండి. అనేక మంది ప్రభువా గర్భఫలాలు లేక అల్లాడిపోతున్నారు. అనేక మంది తండ్రి తల్లిదండ్రుల మాట వినకుండా విచ్చలవిడిగా జీవిస్తున్నారు. యవనస్తులు ఉన్నారు, చదువులేనటువంటి వాళ్ళు, చదువుకున్న వాళ్ళు ప్రభువా, ప్రతి ఒక్కొక్కరిని జ్ఞాపకం చేసుకోండి. ఉద్యోగం కొరకు ఎదురు చూసేవాళ్ళు, వ్యాపారంలో లాభం కొరకు ఎదురు చూసేవాళ్ళు, కుటుంబాన్ని కట్టుకోవాలని ఆశించేవాళ్ళు, అనారోగ్యంతో వచ్చినటువంటి వాళ్ళు, ప్రతి ఒక్కరిని నాయన దర్శించండి, దర్శించండి, ఆశీర్వదించండి, బలపరచండి నాయన. ఆధ్యాత్మికంగా నిలబెట్టమని కూడా ప్రార్థిస్తున్నాం ప్రభు. ఆధ్యాత్మికంగా నిలబెట్టమని కూడా ప్రార్థిస్తున్నాం నాయన. ఇప్పటి వరకు కాచి కాపాడిన దేవుడు ఇక మీదట కూడా మీరే కాచి కాపాడి మీరున్నటువంటి లోకానికి చేరుకునే వ్యక్తులుగా మమ్మల్ని అందరూ నిలబెడతారని ప్రార్థన నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొని పొందున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ నిత్య నిరంతరం తోడై ఉండి కాపాడును గాక. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.